అసలు హెచ్సియు భూముల కేటాయింపుల్లో గత బీఆర్ఎస్ సర్కారు పాత్ర ఎక్కడుంది? హెచ్సియు భూములను గత బీఆర్ఎస్ సర్కారు ఏనాడు ముట్టుకుంది? నిజానికి సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ఈగ కూడా వాలనివ్వలేదు కేసీఆర్ సర్కార్. అసలెప్పుడు ఆ భూముల జోలికి వెళ్లలేదు, ఎవరినీ వెళ్లనివ్వలేదు. ఆ వాస్తవాలను విస్మరించి విష ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ స్టోరీ అంతా చూస్తే మీకే నిజ నిజాలు తెలుస్తాయి. కంచెగచ్చిబౌలి కాంపౌండ్ వాల్ లోపలి ప్రతి చదరపు అడుగు భూమి హెచ్సియుదే. ఇందిరాగాంధీ సూచన మేరకు 1975లో అప్పటి ముఖ్యమంత్రి అలాట్ చేసిన 2324 ఎకరాల భూమి ముమ్మాటికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీదే. గురుభక్త సింగ్ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఆ కాంపౌండ్ వాల్ కట్టించారు. డాక్యుమెంట్ ఉన్నా లేకున్నా కాంపౌండ్ వాల్ లోపలి ప్రతి చదరపు అంగుళం భూమి హెచ్సియుకే చెందుతుంది. కానీ సాంకేతిక కారణాలు చూపించి ఊర్లల్లో దొరలు కరణాల్లాగా ఆ భూమి కాజేస్తామంటే కుదరదు. అది ముమ్మాటికి అన్యాయమే. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వలేదని, టైటిల్ సరిగ్గా లేదని రకరకాల సాకులు చూపడం అన్యాయం, అధర్మం. ఆనాడు చంద్రబాబు చెప్పుడు మాటలు విని ఆ భూములన్నీ ఎవరికో కేటాయిస్తే అదిప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా అవుతుంది? హెచ్సియు భూముల విషయంలో సాంకేతిక కారణాలు పట్టుకొని కాంగ్రెస్ డ్రామాలు చేస్తోంది. రేవంత్ రెడ్డి ఇంత అరాచకం చేస్తుంటే పాతతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులెవరూ నోరు మెదపడం లేదు. హెచ్సియు భూముల్ని బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టి 20,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సీఎం రేవంత్ దగ్గర నుంచి సమాధానం లేదు. హెచ్సియులో చదువుకొని ఇవాళ మంత్రి పదవుల్లో ఉన్న భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు కూడా నోరు విప్పడం లేదు. జేఏసీ అధ్యక్షుడినంటూ, సమాజంలో పెద్ద మనిషినంటూ, నా అంత అపర మేధావి లేడంటూ బిల్డపిచ్చే ప్రొఫెసర్ కోదండరాం కూడా మూతికి కుట్లేసుకున్నాడు. ఎమ్మెల్సీ పదవిని చంకలో పెట్టుకుని దాన్ని కాపాడుకోవడానికి రేవంత్ సర్కారు అడుగులకు మడుగులొత్తుతున్నాడు. ఇక భూముల లెక్కల విషయానికి వస్తే ప్రభుత్వానికి సెపరేట్గా భూములంటూ ఉండవు. ఆ భూములన్నీ రాజ్యానివి, అంటే రాష్ట్రానివి. ప్రభుత్వాలు అనేవి భూములు అమ్మడానికి వీల్లేదని పలుమార్లు సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టంగా చెప్పాయి. కానీ 5 ఏళ్లు పరిపాలన చేయమని అధికారం ఇస్తే దాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా భూములు అమ్ముకుంటామంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు. అందుకే హెచ్సియు నిప్పు కణికలా భగ్గున మండింది. విద్యార్థులు కన్నెర్ర చేశారు. దేశమంతా నిప్పులు చెరిగింది. చివరికి సుప్రీంకోర్టు చీవాట్లు పెడితే గాని హెచ్సియులో రేవంత్ బుల్డోజర్ దూకుడు ఆగలేదు. గత సీమాంధ్ర ముఖ్యమంత్రి అర్హత లేని వాళ్ళెందరికో కులప్రీతితో, ప్రాంతీయ అభిమానంతో వేలాది ఎకరాల భూముల్ని దారాదత్తం చేసి పారేశారు. మాదాపూర్ గురుకుల్ ట్రస్టు భూముల్ని అన్యాయంగా చెరబట్టుకున్నారు. సర్ఫేకాసు భూములు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములు, కూకట్పల్లి, మియాపూర్, రామోజీ ఫిల్మ్ సిటీ, పోలేపల్లి, సనత్ నగర్, ఉప్పల్ పారిశ్రామిక వాడల్లోని భూములను అప్పనంగా కాజేశారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్కు ఒడుపు, తెలివి, తెలంగాణ ఫీలింగ్ అనేవి ఉంటే ఆ భూముల మీద విచారణ జరిపించి వాటిని వెనక్కి తీసుకోవచ్చు. కానీ ఆ పని చెయ్యడు. ఎందుకంటే ఆయనగారే పెద్ద భూమాయగాడు కాబట్టి. రేవంత్ అంటే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ అనే టైటిల్ ఆల్రెడీ ఉండనే ఉంది. ఖాళీ భూమి కనిపించడమే ఆలస్యం. అక్కడ గద్దల్లా వాలిపోతారు. హెచ్సియులో భూముల్ని కూడా అలాగే చెరబట్టాలని చూశాడు. గ్రామాల్లో బంచరాయి భూములు, గ్రామ కమతం భూములు, ఊరుమ్మడి భూములు ఉంటాయి. బంచరాయి అంటే పశువులు మేయడానికి ఉద్దేశించిన గడ్డి భూములు. వాటిని పేదవాళ్లకు ఇండ్ల కోసం కేటాయించండని కమ్యూనిస్టు నాయకులు అడిగితే అప్పటి ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట్రెడ్డి ఆ భూములు నోరులేని పశువులకు తిండి కోసం ఉద్దేశించినవని నచ్చజెప్పారు.
మూగజీవాలు అడగలేవు కదా అని వాటిని లాక్కుంటే ఎట్లా అని హితవు పలికారు. కానీ నేటి కాంగ్రెస్ పాలకులకు అంతటి విచక్షణ దృష్టి లేదు. భూమి కనిపిస్తే చాలు బుక్కబెట్టడమే వీళ్ల పని. గతంలో కేంద్ర మంత్రి ఎస్ఆర్ బొమ్మాయి కూడా ఉర్దూ యూనివర్సిటీ కోసం హెచ్సియు భూమి ఇవ్వమని అడిగారు. కానీ ఎకాలజీ దెబ్బతింటుందని వైస్ ఛాన్సలర్ చెప్పిన వివరణతో ఏకీభవించి సరే వేరే చోట తీసుకుంటామని వెళ్లిపోయాడు ఆయన. అసలు పచ్చని ప్రకృతి పరుచుకున్న భూములను బుల్డోజర్లతో దున్నేస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భవిష్యత్ తరాలు ఇబ్బంది పడవా? ఆ మాత్రం కామన్ సెన్స్ ఈ కాంగ్రెస్ పాలకులకు లేదా? ఏ తల్లి కన్నబిడ్డలో ఎక్కడో పుట్టిన నమ్రతా శిరోద్కర్, రేణుదేశాయ్, సమంత లాంటి వారికున్న ఆవేదన ఇక్కడ పుట్టి ఇక్కడే బతుకుతున్న కాంగ్రెస్ మంత్రులకు లేకపోతే ఎలా? మరీ ఇంత కరుడుగట్టిపోయాయా మీ గుండెలు? ఇక హెచ్సియు భూముల కేటాయింపుల విషయానికొస్తే 1987 నుంచి 2010 వరకు అప్పటి ప్రభుత్వాలు హెచ్సియు భూముల పంపకాలు చేశాయి. 1975లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నాటి ప్రభుత్వం కేటాయించిన భూమి 2324 ఎకరాలు. ఇప్పుడు కాంపౌండ్ వాల్ లోపల ఉన్న భూమి మొత్తం 2324 ఎకరాలు అన్నమాట. అయితే గడిచిన 50 ఏళ్లలో పలువురు ముఖ్యమంత్రులు వివిధ అవసరాల కోసమని అందులో నుంచి 810 ఎకరాలు తీసుకున్నారు. ఆ భూములను వివిధ సంస్థలకు కేటాయించారు. 1994లో 30 ఎకరాలు నవోదయ విద్యాలయానికి కేటాయించారు. 2003లో సాప్ మిలిటరీ గేమ్స్ హాకీ గ్రౌండ్ కోసం 28 ఎకరాలు ఇచ్చారు. 2003లో షూటింగ్ రేంజ్కు 20 ఎకరాలు అలాట్ చేశారు. 2006లో లైఫ్ సైన్స్ ఇన్స్టిట్యూట్కు 20 ఎకరాలు ఇచ్చారు. 2009లో సిఆర్ రావు స్టాటిస్టికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోసం 10 ఎకరాలు కేటాయించారు. 2009లో టాటా ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోసం 210 ఎకరాలు అప్పగించారు. 2009లో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ కోసం 25 ఎకరాలు వెళ్లాయి. ఇక 2010లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సెంటర్ కోసం 30 ఎకరాలు పోయాయి. 2010లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ కోసం 100 ఎకరాలు ఇచ్చారు. ఇవన్నీ అకాడమిక్ అవసరాల కోసం కేటాయించిన భూములు. ఇక నాన్ అకాడమిక్ అవసరాల కోసం కూడా 2010కి ముందు అప్పటి ప్రభుత్వాలు భూములు కేటాయించాయి. 1987లోనే శేరిలింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయం కోసం 5 ఎకరాలు కేటాయించారు. 1990లో ఆర్టీసీ డిపోకు 10 ఎకరాలు ఇచ్చారు. 1991లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్లాంట్ కోసం 6 ఎకరాలు అలాట్ చేశారు. 1990లో టెలికాం డిపార్ట్మెంట్ కోసం 1 ఎకరం ఇచ్చారు. 2000 సంవత్సరంలో గచ్చిబౌలి స్టేడియానికి 108 ఎకరాలు వెళ్లాయి. 2005లో ఏఎండిఐఎస్ఏకు 2 ఎకరాలు కేటాయించారు. 2007లో టీఎన్జీఓ కాలనీకి 134 ఎకరాలు అప్పగించారు. ఇక ఇప్పుడు రేవంత్ సర్కార్ ఐటీ కంపెనీల కోసం 400 ఎకరాలు ఇస్తామంటూ ఆ భూముల్లోకి బుల్డోజర్లను దింపి దేశవ్యాప్తంగా అబాసుపాలైంది. ఇక ఈ లెక్కలన్నీ చూశాక ఏమర్థమైంది? భూముల కేటాయింపులో గత బీఆర్ఎస్ సర్కారు పాత్ర ఎక్కడుంది? హెచ్సియులో నుంచి బీఆర్ఎస్ ఎవరికి భూములిచ్చింది? ఏ సంస్థకు ల్యాండ్ కేటాయించింది? అసలు హెచ్సియు భూములను గత బీఆర్ఎస్ సర్కారు ఎప్పుడు ముట్టుకుంది? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే 2014లో. అప్పటి నుంచి హెచ్సియు భూములపై ఈగ కూడా వాలనివ్వలేదు. కేసీఆర్ సర్కారు అసలెప్పుడు హెచ్సియు భూముల జోలికే వెళ్లలేదు, ఎవరినీ వెళ్లనివ్వలేదు. పైగా అక్కడి పర్యావరణాన్ని పరిరక్షించారు. ఇప్పుడు కూడా కేసీఆర్ మాటగా కేటీఆర్ మొన్న ఏం చెప్పారు? మేం మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ 400 ఎకరాల భూమిలో ఒక మంచి ఎకో పార్కు ఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు. ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప మనస్సు! పర్యావరణంపై ప్రేమ అంటే అది. కానీ ఈ కాంగ్రెస్ పాలకులు ఏం చేస్తున్నారు? భూముల రక్షణ వదిలేసి భక్షణ చేస్తున్నారు. ఈ మట్టి బుర్రలకు 100 జన్మలెత్తినా ప్రకృతి, దాని గొప్పదనం అర్థం కావు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించే పాలకులే అసలు సిసలైన విజనరీలు. అలా కాకుండా ఎక్కడికక్కడ భూముల్ని చెరబట్టి అడ్డికి పావుషేరు లెక్కన తెగ నమ్మితే చరిత్ర, భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు. కనిపించిన ఖాళీ జాగానంతా ఆక్రమించుకుంటామంటే జనం చేతిలో చెంప దెబ్బలు తప్పవు.